హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్ సైఎస్ హైదరాబాద్ ఛానల్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనం ఇవాళ డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో బారాముల్లా అనే టెరిటరీలో ఒక పెద్ద ఎత్తున ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్ అనేది జరిగింది. దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద లార్జెస్ట్ ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్ ఇన్ కాశ్మీర్ సో ఫార్. అండ్ అంతేకాకుండా ఇది హిమాలయ రీజన్లో జరిగిన వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్ అని చెప్పుకోవచ్చు. దీన్ని చేయడానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రయర్ పర్మిషన్ తీసుకుని యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్ కింద ఉన్న సెంటర్ ఫర్ సెంట్రలేషన్ స్టడీస్ అనే ఆర్గనైజేషన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కైవ్స్, ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ అనే వాళ్ళు ఇద్దరు కలిసి చేసిన ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్. అండ్ ఈ ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్లో ఎన్నో రకాల కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ కనిపించినాయి అండ్ పాటరీస్ కూడా కనిపించింది. ద బిగ్గెస్ట్ ఫైండింగ్ ఏంటి అంటే ఈ ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్లో they found a Buddhist settlement that can be traced back to Kushan era. అండ్ ఇది ఫైండింగ్ చేయడానికి వాళ్ళు తీసుకున్న సోర్సెస్ ఏంటి అంటే మనం ఇండియన్ హిస్టరీలో చదివే ఉంటాము, కల్హనా రాసిన రాజతరంగిణి. ఈ వాజ్ అ హిస్టోగ్రాఫర్ అండ్ దిస్ బుక్ ఈజ్ బేస్డ్ ఆన్ ద హిస్టోగ్రఫీ ఆఫ్ కశ్మీర్. అంటే ఇట్ అరేంజెస్ ద పాస్ట్ ఈవెంట్స్ ఆఫ్ కశ్మీర్ అకార్డింగ్ టు ద టైమ్ పీరియడ్. ఎవరి కాలంలో ఏం జరిగింది అనేది ఒక అద్భుతమైన డాక్యుమెంట్ అనమాట. ఇది సాంస్క్రిట్లో రాయడం జరిగింది. అంతేకాకుండా చాలా మంది ట్రావెలర్స్ కాశ్మీర్ని విజిట్ చేయడం జరిగింది ఏన్షియంట్ అండ్ మిడివల్ ఎరాలో. వాళ్ళ ట్రావెల్ డాక్యుమెంట్స్ కూడా ఒక ఆధారంగా తీసుకుని గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ స్కాన్స్ కూడా యూజ్ చేయడం జరిగింది ఇది కనుక్కోవడానికి. అండ్ వీ హోప్ దట్ దీస్ ఫైండింగ్స్ విల్ హెల్ప్ us in reshaping the history and culture of Kashmir. Follow us for more updates. Thank you.